హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛాయావాలా. ఈరోజు వీడియోలో గోంగూర పప్పుని రుచిగా, కమ్మగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పప్పుయే కదా ఏముంది అనుకుంటున్నారా? సౌత్ ఇండియన్ సైడ్ పప్పు అనేది కంపల్సరీగా చేస్తూ ఉంటారు. సో రెగ్యులర్గా తినే పప్పుని రుచిగా చేసుకోకపోతే ఎలా చెప్పండి. ఈరోజు నేను గోంగూరతో పప్పు కాంబినేషన్ చూపిస్తున్నానండి. గోంగూరతోనే కాదు, ఏ ఆకుకూర తీసుకుని ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ గోంగూర పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పును తీసుకొని ఇలా బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర ఆవాలను యాడ్ చేయండి. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను ఇందులోకి యాడ్ చేయండి. ఇలా బాగా మగ్గనివ్వండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. నేను అయితే ఇక్కడ 12 పచ్చిమిర్చికాయలు తీసుకున్నానండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలను, ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కుక్కర్లోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 1 కప్పు కందిపప్పుకి 3.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, ఇంకా టమోటాలు, పెద్దవి అయితే 1 టమోటా, నేనైతే చిన్నవి 2 టమోటాలు తీసుకున్నాను. కరివేపాకు, పసుపు 1 అర టీ స్పూను, మనం బరకగా చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం. తర్వాత మగ్గించి పెట్టుకున్న గోంగూర ఆకును కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇలా పప్పుని మెత్తగా ఉడికించేసిన తర్వాత ఈ పప్పుని పప్పు గిన్నెతో బాగా ఇలా మ్యాచ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత పాన్లో స్టవ్ మీద తాలింపు పెట్టుకోవడం కోసం కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి 2 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోండి. అందులోకి కరివేపాకుని యాడ్ చేయండి. తర్వాత కొద్దిగా ఇలా వేగాక మనం మ్యాచ్ చేసుకున్న పప్పులోకి ఈ పోపుని యాడ్ చేయండి. అంతే, గోంగూర పప్పు రెడీ. అంతే, వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఈసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.